ఒకసారి గ్రంథాల తర్వాత మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని వాక్యాంశంగా మనం చదువుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండుడి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులుగా ఉండుడి అని పేతురు భక్తుడి ద్వారా దేవాదేవుడు మనకొక ఆశ్చర్యకరమైన, మనకెంతో ఆనందాన్ని కలుగు చేసేటువంటి మాటను తెలియజేస్తున్నాడు. దేవుడు హెచ్చించేటువంటి వాడండి. ఒక వ్యక్తిని హెచ్చించాలన్నా, ఒక వ్యక్తిని తగ్గించాలన్నా అది దేవుని చేతిలో ఉంది. అధికారాలు, రాజ్యాలు దేవుని చేతిలో ఉంటాయి. దేవాదేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలన్నా ఆయన చేతి పనే, ఒక వ్యక్తిని దించేయాలన్నా ఆయన చేతి పనే. దేవుడు మనల్ని హెచ్చించేటువంటి దేవుడు. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో దేవుని వాగ్దానం, లేకపోతే మన జీవితంలో ఏ విషయానికి మీరు చింతపడద్దు. క్యాస్ట్ అవుట్ యువర్ యాంగ్జైటీ అపాన్ హిమ్ బికాస్ హీ కేర్స్ ఫర్ యూ. మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. ఈరోజు చింతిస్తున్నారా? చింతపట్టు ద్వారా మీరు ఏ కార్యాన్ని సఫలం చేసుకోలేరు. చింతించడం ద్వారా మీ ఆరోగ్యం పోతుంది. చింతించడం ద్వారా మీ యొక్క ఎత్తు మోడు పెరగదు. చింతించడం ద్వారా ఉపయోగం లేదు. కానీ చింతించే బదులుగా ప్రార్థన చేయండి. చింతపడేటువంటి ఆ సమయంలో ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన మీ యొక్క స్థితిని మారుస్తుంది. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. దేవుడిని హెచ్చించేటువంటి స్థితిలోకి ప్రార్థన తీసుకొస్తుంది. ఎబ్బేజు జీవితాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడని దేవుని లేఖనం తలుస్తున్నాయి. ఎబ్బేజు అనే మాటకు అర్థం ఏంటంటే వేదన అర్థం. చదవండి ఒకసారి ఆ మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం చదువుకుందా. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదనపడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. చూడండి, ఇక్కడ ఎబ్బేజు వేదన అనేటువంటి పేరును కలిగి ఉన్నాడు. తన తల్లి తనకు పేరు పెడుతున్నప్పుడు నాకు ఎంతో వేదన కలిగించాడు, నాకు గర్భం దాలుస్తున్నప్పుడు ఆ ప్రసవ వేదన పొందుతున్నప్పుడు ఎంతో వేదన చెందిందట. అందును బట్టి ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజు అనే మాటకు వేదన. చూడండి, ఎబ్బేజు గురించి ఆలోచన చేస్తున్నప్పుడు వేదనాభరితంగా ఉన్నటువంటి తన జీవితాన్ని ఆనందభరితంగా మార్చుకోగలడానికి రీజన్ ఏంటంటే ఎబ్బేజు ప్రార్థనాపరుడు. మనం చింతించే బదులుగా ప్రార్థన చేసినప్పుడు మన చింత యావత్తు ఆయన భరించి తగిన కాలం ముందు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనం చింతించడం ద్వారా ఏ ప్రయోజనం ఉండదండి. పైపెచ్చి ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాం, మనలో కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోతాం. కానీ ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు తగిన కాలం ముందు మనల్ని హెచ్చిస్తాడు. ఎబ్బేజు తన జీవితాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు ఎబ్బేజు యూదా వంశీయుడండి. అంటే యూదా వంశం నుంచి వచ్చినటువంటి వాడు ఎబ్బేజు. ఎబ్బేజు ఎందుకు అంత దీవించబడ్డాడు? తన సహోదరులందరికంటే ఘనము పొందినటువంటి వాడు, తన యొక్క కుటుంబంలోనే ఆస్వాదించబడినటువంటి వాడు, తన జీవితంలోనే గొప్ప ఆశీర్వాదంతో దీవెనతో ఘనము పొందినటువంటి వాడుగా ఎందుకు మారాడు అని ఆలోచన చేస్తే మొదటి కారణము ఎబ్బేజు యూదా వంశీయుడు. యూదా అనే మాటకు అర్థం ఎవరైనా చెప్తారండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జూడా? యూదా అనే మాటకు అర్థం ఏంటంటే స్తుతి అని అర్థం. యూదా అనే మాటకి ఏంటి? స్తుతి అని అర్థం. మీరు ఆదికాండం 29వ అధ్యాయం 35వ వచనాన్ని ఒకసారి చదవండి. ఆదికాండం 29వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుకుందాం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదని అనుకుని యూదా అని పేరు పెట్టెను. లేయా ఒక కుమారుడికి జన్మనిస్తున్నప్పుడు నిజంగా ఈసారన్నా సరే నా భర్త నన్ను హత్తుకుంటాడు, ప్రభువును స్తుతించదని అనుకుని ఏం పేరు పెట్టింది? యూదా అని పేరు పెట్టింది. యూదా అనే మాటకు అర్థం ఏంటంటే స్తుతి అని అర్థం. అంటే ఈ యొక్క ఎబ్బేజు ఏ వంశం నుంచి వచ్చాడు? స్తుతి అనే వంశం నుంచి వచ్చాడు. స్తుతి అనే గోత్రంలోంచి వచ్చాడు. అందుని బట్టి ఆ వ్యక్తి దీవించబడ్డాడు. నీవు కూడా నీ జీవితంలో స్తుతి అనేటువంటి అనుభవాన్ని కలిగినప్పుడు, దేవుని ఆరాధించేటువంటి అనుభవాలను కలిగినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఘనము పొందిన వాడుగా మార్చబడతావు. దేవుని స్తుతించడం ఎంత మంచి కార్యం అండి. ఇట్స్ గుడ్ టు వర్షిప్ గాడ్. దేవుని స్తుతించడం మంచిది, దేవుని గణపరచడం మంచిది.
స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. స్తుతిని ఇంగ్లీష్లో ప్రైజ్ అన్నారు. నేను యవనస్తులకి చాలా సూచనలు, సలహాలు ఇస్తాను. అందులో ప్రాముఖ్యంగా సంఘానికి, యవనస్తులకి ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, ప్రతి దినము నీ జీవితంలో ఆనందంగా నీ జీవితాన్ని మార్చుకోవాలి అంటే, నీ జీవితం దేవునికి ఇష్టానుసారంగా ఇష్టడుగా నువ్వు బ్రతకాలి అంటే, దేవునికి హృదయానుసారుడుగా నువ్వు జీవించాలి అంటే నువ్వేం చేయాలి? సింపుల్గా కొన్ని విషయాలు జ్ఞాపకం పెట్టుకుంటాం. 3 P's నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను, మీకు గుర్తుందో లేదో. 3 P's ఏంటంటే, ఫస్ట్ P ఏంటంటే ప్రైజ్. ఫస్ట్ P ఏంటి? ప్రైజ్ చేయాలి, ప్రభువుని స్తుతించాలి. అన్ని విషయాల్లో దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. మీకు తెలుసా, మీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆర్చబడకుండా ఉండాలి అంటే, మీలో ఉన్న పరిశుద్ధాత్మ దుఃఖపడకుండా ఉండాలి అంటే, ఆత్మను ఆర్పకుడి అని దేవుని లేఖనం సెలవిస్తుంది కదా. మీ హృదయంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దుఃఖపరచబడకుండా, నీలో ఉన్న ఆత్మ ఆర్పబడకుండా ఉండాలి అంటే, నీవు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. బీ థ్యాంక్ఫుల్, గివ్ థ్యాంక్స్ టు గాడ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సర్కమ్స్టెన్స్. ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించండి. ప్రతి దాని విషయంలో దేవునికి కృతజ్ఞత, థ్యాంక్స్. నీ నోట ఎప్పుడు కూడా ప్రైజ్ ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అయ్యా, నువ్వు చేసిన కార్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా. మరొక దినాన్ని బహుమానంగా నువ్వు ఇచ్చావు ప్రభు. నీకు ఎంతమంది ఈ ఆదివారం దినాన్ని బట్టి ఉదయాన్నే లెగ్గానే అయ్యా నీకు స్తోత్రాలను ఎంతమంది చెప్పారు? మరొక దినాన్ని దేవుడు బహుమానంగా ఇచ్చాడు కదా. గత రాత్రి నీ వలే నా వలే పడుకున్నటువంటి వారు ఉదయం లేగలేదండి. మరలా నేను చాలా సందర్భాలు చెప్తున్నాను, సుమారుగా 48,000 మంది, సుమారుగా 48,000 మంది నిద్రలోనే రాత్రి చనిపోయారండి. అది స్టాటిస్టిక్స్ చెప్తున్నాను, సర్వే. 48,000 మంది పడుకుంటామని, ఉదయం లెగుద్దామని చెప్పినటువంటి వారే నిద్రలోనే గత రాత్రి 48,000 మంది చనిపోయారు. కానీ దేవుడు నీకు నాకు ఆయన మరొక దినాన్ని బహుమానంగా ఈవిగా అనుగ్రహించినందుకు అయ్యా నీకు వందనాలని ఒక్క మాట చెప్పలేము మనం. అయ్యా నీకు స్తోత్రాలు అయ్యా, ప్రైజ్ ద లార్డ్ అని ఒక మాట చెప్తే నిజంగా ఆ జీవితాలు ఎంత ధన్యకరం. అందుని బట్టి ప్రతి దాని యందు మీరేం చేయండి? కృతజ్ఞత చెప్పండి. బీ థ్యాంక్ఫుల్. మనుషులు నీ జీవితంలో ఏదైనా మేలు చేస్తే తిరిగి థ్యాంక్స్ చెప్పండి. వారికి కృతజ్ఞులుగా ఉండండి, కృతజ్ఞతాహీనులుగా ఉండొద్దు. దేవుని విషయంలో మనం కృతజ్ఞత చెల్లించాలి, మనుషుల విషయంలో కూడా కృతజ్ఞత కలిగి జీవించాలి. ఎవరైతే నీ జీవితంలో నీకు మేలు చేశారో వారిని మర్చిపోవద్దు, వారికి తిరిగి కీడు చేద్దామని తలంచొద్దు. వారి కోసం ప్రార్థన చేయండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. సో ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించాలి, అది మొదటి అంశం అయితే. రెండోదిగా ప్రతి విషయానికి నువ్వు ప్రార్థించాలి, ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన నీ జీవితంలో నిన్ను విజయ శిఖరాలకి అధిరోహించేలా చేస్తుంది. ప్రార్థన అలవాటుగా మారిపోవాలండి. ప్రార్థన మన జీవితంలో మన శ్వాస ఎంతైతే ప్రాముఖ్యంగా మనం తీసుకుంటామో ప్రార్థన కూడా అంతే ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రార్థనను మనం ఏనాడు నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థన నువ్వు మానేసిన రోజున నువ్వు చనిపోయినటువంటి ఒక శవంతో సమానమే. క్రైస్తవుడు ప్రార్థన చేయకపోతే శక్తిహీనుడిగా మారిపోతాడు. లేకపోతే క్రైస్తవుడు ప్రార్థన మానేస్తే తన జీవితంలో పవర్ పోద్ది, శక్తి పోతుంది, దేవునికి అనుగ్రహము వారి జీవితాల్లో ఉండదు. దేవుని మీద ఆధారపడటమే ప్రార్థన. ప్రార్థనలో దేవుని మీద ఆధారపడతాం, దేవునితో సంభాషిస్తాం, దేవునితో సహవాసం చేస్తాం. మూడోదిగా వీ హ్యావ్ టు ప్రీచ్. మీరు దేవుని గురించి మాట్లాడాలి. ఒక్కరికైనా సరే ఆ రోజున దేవుని గురించి మాట్లాడాలి, యేసయ్య సువార్తను చెప్పాలి. ఇక్కడ చాలా మాటలు వింటున్నారు మీరు. ప్రతి ఆదివారం కూడా గంట పావుసేపు దేవుని వాక్యాన్ని అలా వింటున్నారు. చాలా విషయాలు మీ మైండ్లోకి స్టోర్ అవుతున్నాయి, మీ సబ్కాన్షియస్ మైండ్లోకి వస్తున్నాయి. కాబట్టి మీరు యేసయ్య గురించి కొన్ని మాటలన్నా మీరు ప్రకటించగలగాలి, దేవుని మందిరం గురించి చెప్పగలగాలి. ఇంకా అనేక మంది విజయవాడ పట్టణంలో పడి చెడి నశించిపోతే తిరుగుతున్న వారు చాలామంది ఉన్నారు. వారికి దేవుని సంఘాన్ని పరిచయం చేసిన బాధ్యత నీ మీద ఉంది. ప్రభు యొక్క బలలో చేతులు ఉంచుతున్నావు. నీవు కేవలం ప్రభు బలను సమీపించి ఆయన రక్తమాంసాల్లో పాలుభాగస్తులుగా ఉండటం మాత్రమే కాకుండా నీవు సువార్త ప్రకటించేటువంటి వాడిగాను ఉండాలి. సువార్త భారాన్ని కలిగి ఉండాలి. ఆ ఎదుటి వ్యక్తి రక్షించబడాలి, ఇరుగు పొరుగు వారు రక్షించబడాలి, నా మిత్రులు రక్షించబడాలి, నా రక్త సంబంధాలు రక్షించబడాలి అని వారిని ప్రభు సన్నిధికి నడిపించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రజలకు గొప్ప శుభవార్త. ఆత్మీయంగా బలపడాలనుకుంటున్నారా? స్వస్థత, విడుదల పొందాలనుకుంటున్నారా? నిరుద్యోగ సమస్యల, ఆత్మహత్య తలంపులు జయించాలని ఉందా? జీవితంలో విజయం సాధించాలని ఉందా? అయితే క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో ఆశీర్వాద మహోత్సవాలు మీ కొరకే.
తేదీలు 2024 ఆగస్టు 23, 24 తేదీలలో అనగా శుక్ర, శని వారములలో. సమయం సాయంత్రం 6 గంటలకు. స్థలం హరిహర కళాభవన్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. ముఖ్య ప్రసంగికులు, కోట్లాది మందికి దీవెనకరంగా ఉన్న అంతర్జాతీయ వర్తమానికులు, మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమానియేల్ గారు సత్య బోధన, చారిత్రాత్మిక, శాస్త్రీయ రుజువులతో కూడిన సందేశాన్ని అందించి ప్రతి ఒక్కరి కొరకు స్వస్థత, అభిషేక ప్రార్థనలు చేయుదురు. శ్రీమతి నిస్సి పాల్ గారు చేసే దైవిక ఆరాధనలు, దేవుని శక్తిని, పరలోక ఆనందాన్ని అనుభవించండి. హృదయాలను హత్తుకునే పాటలు, సాక్ష్యాలు, జవాబులు ఇంకా మరెన్నో. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88258839. మీరు సిద్ధపడండి, మీతో ఉన్న సమూహాన్ని సిద్ధపరచండి. తప్పక పాల్గొని దైవ దీవెనలు పొందండి.